ఇప్పుడు డిసెంబర్ లాస్ట్ వీక్లోని స్కీమ్స్ అండ్ కమిటీస్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూస్తాము. ఇందులో ఫస్ట్ది, ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్ అరవింద్ కేజ్రీవాల్ డాక్టర్ అంబేద్కర్ సమ్మాన్ స్కాలర్షిప్ అనే స్కీమ్ని స్టార్ట్ చేశారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఢిల్లీలో ఉన్న దళిత విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రపంచంలోనే టాప్ యూనివర్సిటీస్లోని ర్యాంక్ని పొందిన తర్వాత అక్కడ చదువుకోవడానికి వాళ్ళకి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఫీజుని కానీ, ట్రావెల్ కానీ, అకామిడేషన్ కాస్ట్ని కానీ భరించడానికి ఏర్పాటు చేసిన స్కీము డాక్టర్ అంబేద్కర్ సమ్మాన్ స్కాలర్షిప్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, ఢిల్లీలో అప్పటికి అసెంబ్లీ ఎలక్షన్స్ కంప్లీట్ కాలేదు కాబట్టి ఓటర్లని అట్రాక్ట్ చేయడానికి స్టార్ట్ చేసిన స్కీమ్గా బీజేపీ పార్టీ క్రిటిసైజ్ చేసింది. నెక్స్ట్, పిఎం మోడీ కెన్ బెట్వా రివర్ని లింక్ చేయడానికి ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, బుందేల్ఖండ్, ఉత్తరప్రదేశ్లోని బుందేల్ఖండ్ పరిధిలోని ఈ వాటర్ స్కార్సిటీ, నీటి కొరతని కంట్రోల్ చేయడానికి స్టార్ట్ చేసిన ప్రాజెక్టుగా దీన్ని చెప్తున్నారు. దీని యొక్క కాస్ట్ 44,605 crore. దీని ద్వారా కెన్ రివర్ ద్వారా ఈ బెట్వా రివర్కి వాటర్ని డైవర్ట్ చేస్తారు. ఆ డైవర్ట్ చేయడం ద్వారా ఆ సరౌండింగ్లో ఉన్న ప్రాంత ప్రజల యొక్క రకరకాల అవసరాలని తీర్చబోతున్నారు. దీని ద్వారా మధ్యప్రదేశ్లోని 4.4 million పీపుల్, ఉత్తరప్రదేశ్లోని 2.1 million పీపుల్ బెనిఫిట్ పొందుతారు. సో బెనిఫిట్ పొందిన స్టేట్స్ ఏవంటే మధ్యప్రదేశ్ అండ్ ఉత్తరప్రదేశ్. ఇందులో ఈ ప్రాజెక్ట్ ద్వారా డ్రింకింగ్ వాటర్, ఇరిగేషన్, హైడ్రో పవర్, సోలార్ ఎనర్జీ అనేది అందించబడుతుంది. ఇరిగేషన్ అంటే వ్యవసాయానికి సంబంధించి కార్యక్రమాలు చేయడానికి నీటిని ఉపయోగించడం. నెక్స్ట్, వికసిత్ పంచాయత్ కర్మయోగి ఇనిషియేటివ్. వికసిత్ పంచాయత్ కర్మయోగి ఇనిషియేటివ్ని డాక్టర్ జితేంద్ర సింగ్ గుడ్ గవర్నెన్స్ డే మనం డిసెంబర్ 25న అటల్ బిహారీ వాజ్పేయి భారతరత్న అవార్డు పొందిన రోజున ఎవ్రీ ఇయర్ గుడ్ గవర్నెన్స్ డేగా జరుపుకుంటున్నారు, డిసెంబర్ 25న. ఆ రోజున పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ని స్ట్రెంథెన్ చేయడానికి ఈ ప్రోగ్రాం లాంచ్ చేయడం జరిగింది. ఆ ప్రోగ్రాం పేరే వికసిత్ పంచాయత్ కర్మయోగి. దీని ద్వారా ఈ ఏఐ పవర్డ్ చాట్ బోర్డ్స్, మొబైల్ యాప్స్, ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ ఉపయోగించి రూరల్లోని ఈ పబ్లిక్ సర్వీసెస్ని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయడానికి స్టార్ట్ చేసిన ప్రోగ్రాం. నెక్స్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇస్రో స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అనేది సక్సెస్ అయింది. ఈ స్పేడెక్స్ అంటాం దీన్ని. స్పేడెక్స్లో స్పేస్, డి అంటే డాకింగ్, ఎక్స్ అంటే ఎక్స్పెరిమెంట్. స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏవైనా రెండు శాటిలైట్స్ ఒకదానితో ఒకటి ఇలాగా కనెక్ట్ అయ్యేలా చేయడాన్ని, ఎయిర్లోనే కనెక్ట్ అయ్యేలా చేయడాన్ని స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అని అంటాం. ఇది సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇందులో వాటంతటా అవే అటానమస్ స్పేస్ డాకింగ్ అంటాం దాన్నే. అంటే స్వతంత్రంగా స్పేస్ డాకింగ్ ఈ లో ఎర్త్ ఆర్బిట్లోని డెమాన్స్ట్రేట్ చేసి సక్సెస్ కావడం. ఇందులో రెండు ఉంటాయి. అందులో SDX-01 దీన్నే చేజర్ స్పేస్ క్రాఫ్ట్ అంటాము. SDX-02 దీన్నే టార్గెట్ స్పేస్ క్రాఫ్ట్ అని అంటాం. ఈ రెండు ఒకదానికొకటి డాకింగ్ అవడాన్నే ఈ స్పేడెక్స్ అని అంటాం. ఆబ్జెక్టివ్స్ ఏంటంటే రెండెజ్వస్ డాకింగ్, అన్డాకింగ్, పవర్ ట్రాన్స్ఫర్, స్పేస్ క్రాఫ్ట్ కంట్రోల్. ఈ టెక్నాలజీలన్నీ కూడా ఇందులో యొక్క ఆబ్జెక్టివ్స్. నెక్స్ట్, దీని ద్వారా ఫ్యూచర్లోని ఈ భారతీయ అంతరిక్ష స్టేషన్ ఏర్పాటు చేయడంలోని ఈ టెక్నాలజీ బాగా హెల్ప్ అవుతుంది. ఈ భారతీయ అంతరిక్ష స్టేషన్ని ఏర్పాటు చేయడానికి టార్గెట్ పెట్టుకున్న ఇయర్ 2035. ఇందులో ఫస్ట్ ఫేజ్ 2028లో ఇంప్లిమెంట్ చేయాలని భావిస్తున్నారు.
నెక్స్ట్ నివిడా జెట్సన్ ఓరిన్ నానో సూపర్ ఎయిర్ కంప్యూటర్ లాంచ్. ఇప్పుడు నివిడా జెట్సన్ ఓరిన్ నానో సూపర్ ఏఐ కంప్యూటర్ని లాంచ్ చేయడం జరిగింది. దీని యొక్క ఎక్స్పెండిచర్ ఎంతంటే $249 బిలియన్. యాక్చువల్గా ఇది ఇంతకుముందు చేసిన సూపర్ కంప్యూటర్ కన్నా ఎక్స్పెండిచర్ తక్కువ. ఇంతకుముందు $499 బిలియన్. నెక్స్ట్ దీని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందంటే ఏ ఇంటర్ఫేస్ కన్నా 1.7 టైమ్స్ స్పీడ్గా ఉంటుంది. ఓవరాల్ పెర్ఫార్మెన్స్ 70% డెవలప్ అయింది. 50% హయ్యర్ మెమొరీ, అంటే సుమారుగా సెకండ్కి 102 GB మెమొరీ అనేది దీనికి ఉంటుంది. టార్గెట్ యూజర్స్ ఎవరంటే హాబీయిస్ట్స్, డెవలపర్స్, స్టూడెంట్స్. నెక్స్ట్ ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషను, నేషనల్ క్వాంటమ్ మిషన్ ఈ రెండు కలిపి ఇండియాలోని ఫస్ట్ యూజీ క్వాంటమ్ టెక్ కోర్స్ని, యూజీ అంటే అండర్ గ్రాడ్యుయేట్ క్వాంటమ్ టెక్ కోర్స్ని స్టార్ట్ చేశారు. ఈ ఇనిషియేటివ్ అనేది ఏఐసిటిఈ, నేషనల్ క్వాంటమ్ మిషన్ రెండు కలిపి స్టార్ట్ చేశాయి. ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి క్వాంటమ్ మెకానిక్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, క్రిప్టోగ్రఫీ, క్వాంటమ్ అల్గారిథంపై ట్రైనింగ్ ఇవ్వడం. గ్లోబల్ ఇంపాక్ట్ ఏంటంటే ఏఐ, సైబర్ సెక్యూరిటీ, హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సెక్టర్స్లోని ఇండియా యొక్క వర్క్ ఫోర్స్ని పెంచడం. అలాగే దీని ద్వారా మనకి ఇప్పటి వరకు ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ స్కీమ్స్, కంపెనీస్ సంబంధించిన న్యూస్ కవర్ చేసుకున్నాం. థ్యాంక్ యూ.